హలో ఎవ్రీవన్. ఐఎమ్ డాక్టర్ మధురిమ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. సో, చాలామంది నా దగ్గరకొచ్చే పేషెంట్స్ బ్యాక్ పెయిన్ అని కంప్లెయింట్ చేస్తూ ఉంటారండి. సో, బ్యాక్ పెయిన్ అనేది దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ టు గెట్ బ్యాక్ పెయిన్. ఐ థింక్ ఇప్పుడు మనకి రొటీన్‌గా వచ్చేదేంటంటే బికాస్ ఆఫ్ రాంగ్ పోస్చర్స్ వల్ల చాలా మందికి బ్యాక్ పెయిన్స్ రావచ్చు. సో, ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎలా ఉంటది? మీరు ఎప్పుడు మీ ఆర్థోపెడిక్ డాక్టర్‌ని మీట్ అవ్వాలి. సో, బ్యాక్ పెయిన్ వస్తే చాలామందేంటంటే టాబ్లెట్స్ తీసుకుంటారు. చాలా ఒక రోజు కాదు. అలాగా సంవత్సరాలు 2, 3 సంవత్సరాలు డాక్టర్ దగ్గరికెళ్ళకుండా టాబ్లెట్స్ తీసుకుంటుంటారండి. విచ్ ఈస్ నాట్ గుడ్. అది మీకు ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ అనేది ఈ విషయంలో చాలా ఇంపార్టెంట్. 1, 2 డేస్ బ్యాక్ పెయిన్ ఉండి పోయిందంటే దట్స్ ఫైన్. ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉండి, ఒకవేళ గాని అది గాని బొడ్డుకి అంటే అంబ్లికస్‌కి షూట్ అవుతుంటే మీ బాడీలో అంటే కిడ్నీలో మీకు ఏదన్నా స్టోన్ ఫార్మ్ అయితే అది రెఫర్డ్ పెయిన్ వచ్చిద్దనమాట. సో, మీరు అది బ్యాక్ పెయినా? లేకపోతే కిడ్నీలో స్టోనా? అని తెలుసుకునే దానికి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనమాట. ఒకవేళ గాని కిడ్నీలో స్టోన్ ఉందంటే బ్యాక్ పెయిన్ నుంచి మన బొడ్డుకి అంటే అంబ్లికస్‌కి రెఫర్డ్ పెయిన్ వచ్చిద్ది. అండ్ వామిటింగ్ సెన్సేషన్ వచ్చిద్ది. సో, అలాంటి విషయాల్లో గూడా ఏందంటే మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గరున్న ఆర్థోపెడిక్ డాక్టర్‌ని మీట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో, బ్యాక్ పెయిన్ అనేది అక్కడే ఉంటే ఫైన్ అండి. కొన్నిసార్లు అది కొన్నిసార్లు పైకి గూడా అంటే అప్పర్ బ్యాక్‌కి రేడియేట్ అవ్వడం. కొన్నిసార్లు లోయర్ బ్యాక్ థైస్ బటక్స్ కానీ, థైస్‌కి గానీ అండ్ లోయర్ లింబ్‌కి కొంతమందికి రేడియేట్ అవుతూ ఉంటది. కాల్డ్ యాస్ రేడియేటింగ్ పెయిన్ అనమాట. ఇలాంటి రేడియేటింగ్ పెయిన్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. ఎందుకొస్తాయి? కొన్నిసార్లు నరం ఒత్తుకొని. సో, డిస్క్ అనేది బయటకొచ్చి నరం మీద ఒత్తిడి పడడం వల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్ రావచ్చు.